దేవుని మాట అంటే ధర్మశాస్త్రం అని అర్థం. లా అంటే చట్టం, అంటే దేవుని మాట. తల్లి నుంచి వచ్చే నోటి మాట చట్టము లాంటిది. హల్లెలూయా. అయితే అక్కడ బోధ అని ట్రాన్స్లేషన్స్ చేశారు, కానీ అది బోధ కాదు, యథార్థం. దాన్ని మించిన ఇంకోటి లేదు, చట్టం అది. తల్లి చెప్పు చట్టము త్రోసివేయకము, తల్లి చెప్పు మాట త్రోసివేయకమనుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియదేవుని బిడ్డలారా, నిజానికి ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? అక్కడ నిజానికి యాకోబు తల్లి మాటను త్రోసివేస్తుంటే ఈ రోజున యాకోబుని మనం చూడగలిగేవాళ్ళమా? 12 మంది గోత్రకర్తలు మనకి కనపడేవాళ్ళ? హల్లెలూయా. ఎందుకో తెలుసా? నువ్వు వంచకుడిగా మారాల్సిన అవసరం లేదు. ఒకసారి ఆ మాట చదువునా, 27:13లో, అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదకి వచ్చునుగాక, నీవు నా మాట మాత్రము విని పోయి నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పిందంట. అంటే నిజానికి తల్లి మాటని బిడ్డలు వింటే బ్రతుకు ఇంకోలా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియదేవుని బిడ్డలారా, నిజానికి ప్రస్తుత దినాలలో కూడా ప్రతి తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాలి. ఏమిటో తెలుసా? నువ్వు ఎప్పుడైతే దేవుని పైన ఆధారపడతావో నీ బిడ్డల భవిష్యత్తు ఏంటో దేవుడు నీతో మాట్లాడతాడు. ఆమేన్, ఆమేన్. నీ బిడ్డల బ్రతుకు ఎలా ఉండబోతుందో దేవుడు నీకు తెలియపరుస్తాడు. నీ బిడ్డలపై ఏ ప్రణాళిక దేవుడు ఆపాదిస్తున్నాడో, ఏ ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడో దేవుడు తల్లిదండ్రుల ద్వారా మాట్లాడతాడు. హల్లెలూయా. కానీ దేవునిలో ఉండని తల్లిదండ్రులకి బిడ్డల బ్రతుకేంటో తెలియక అగమ్య గోచరంగా మారిపోయి, అయ్యో నా బిడ్డల బ్రతుకేమవుతుందోనని ఆర్తనాదాలు పెడుతూ వేదనలు పడుతూ ఉంటారు. కానీ నిజమైన తల్లి రోషముతో నిలబడి ఉంటుంది తెలుసా? ఎందుకో తెలుసా? నా బిడ్డ ఎలాంటి పరిస్థితుల గుండా ప్రయాణం చేసినా అంతిమంగా నా బిడ్డ దైవ సేవకుడు అవుతాడని నా తల్లి యాచన చేసింది. హల్లెలూయా. ఎన్నో వేదనలు, ఎన్నో ప్రయాణాలు, ఎన్నో స్ట్రగుల్స్ ఉండొచ్చు, కానీ అంతిమంగా దేవుడు నిబంధనలో స్థిరపరిచే దేవుడు. ఆమేన్, ఆమేన్.